మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడటమే మేలు. మనుషులు ఇచ్చే తీర్పు కంటే దేవుడిచ్చే తీర్పే మంచిదని ఎటూ తెలుసుకోకుండా ప్రభువుకి అప్పగించుకుంటాడు. కొట్టు గట్టి కొట్టు. దావీదు సౌలు విషయంలో ఆ మాట వాడినప్పుడు సౌలు చక్కగా అంటాడు, నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారము చేశావు అని చెప్పి వారిద్దరూ నెమ్మది కలిగట దావీదుని తరమటానికి చంపటానికి తన పరివారంతో వచ్చిన సౌలు ఏం చేస్తున్నాడండి, తిరిగి వెళ్ళిపోతున్నాడట. మరి ఈరోజు ఉపకారము చేయాలా అపకారం చేయాలా? ఏదైనా నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒకవేళ మేలు చేయను చేత కాకపోతే కీడు చేయమాక, నీ ఉండ స్థితిలోనే నీవు ఉండు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రియులారా, అపకారమునకు ఉపకారము దేవుని సన్నిధిలో క్రైస్తవ్యంలో మన జీవితాన్ని ప్రియులారా, మన బ్రతుకుని మన జీవన విధానాన్ని మన ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆలోచనలో కూడా మార్పు రావాలి. విశ్వాసమే, దేవుడు దేవుడే, వ్యాపారమే అంటావా? ఏందమ్మా మీరు దేవుడిని నమ్ముకొని అబద్ధాలు ఆడుతున్నారంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆదివారం అయ్యా, అబద్ధాలు ఆడకపోతే లాభాలు ఎట్టొస్తాయి అని చెప్పి చేసే పని కాడ మోసాలు చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరిలాగా ఉండాలి అంటే యేసయ్య బిడ్డలానే ఉండాలి. కానీ అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడటము, అవసరాన్ని బట్టి నీ నిర్ణయాలు మార్చుకోవటము, అవసరాన్ని బట్టి ఏమని నీ యొక్క ఆలోచనకు తగినట్లుగా ప్రవర్తించకూడదు. జీవితాన్ని సాధన చేద్దామండి. మనం బ్రతికుంటుంది దేనికంటే మన బ్రతుకును సాధన చేయటానికే. ఏదో సాధించాను అనుకున్నా, ఎంత సాధించిన వాళ్ళైనా చచ్చిపోతున్నారు ఒకరోజు. అయితే మనం చచ్చిపోయేదానికి బ్రతికుండగా సాధించాల్సింది ఏంటంటే నీకున్న ప్రేమను గట్టిగా పట్టుకోవాలా, నీకున్నటువంటి ఉపకార బుద్ధిని ఏమండి గట్టిగా పట్టుకోవాలి. అపకారము చేయకూడదండి. నీ వల్ల ఒక మనిషికి హాని జరుగుతూ ఉందంటే నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నావన్న సంగతి గుర్తుపెట్టుకో. ఒక మనిషి గురించి నువ్వు మాట్లాడుకోవాలన్నా, ఒక మనిషి గురించి చెడుగా నువ్వు ఆలోచన చేయాలి అని అనుకున్నా, మొదట నువ్వు దాని విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు, ఇష్టం వచ్చినట్లు మనము మాట్లాడుకోకూడదండి. నోటిని అదుపులో పెట్టుకునే వాళ్ళేమో శరీరాన్ని ఏమో అదుపులో పెట్టుకుంటాం చెప్పండి. అసలు నోరే నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే నువ్వు శరీరాన్ని ఏమో అదుపులో పెట్టుకుంటావు? నీ శరీరానికి మాలిన్యం చేసుకొస్తూ ఉందే ఈ రబ్బర్ మొక్క లాంటి నాలుక, దానికి అదిరిపాటు ఎక్కువట, అదిరిపాటు దానికి ఎక్కువ. అందుకే నాలుక పాప ప్రపంచం అంట. అడవికి స్విచ్ పెట్టేటువంటి నిప్పు ఎంత చిన్నదో శరీరానికంట మాలిన్యం చేసేదానికి నాలుక అంత ప్రమాదకరమైందంట. ఎప్పుడు అనుకున్నావా నువ్వు నాలుకను గురించి ప్రమాదకరమైందని? అనుకుంటే నీ నాలుకను ఎప్పుడు కూడా నువ్వు దాని లోపల జాగ్రత్తగా అదిమి ఉంచుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అనవసరమైనటువంటి విషయాలు అన్నీ దారిని పోతూ ఉన్నాయి, మేదేసుకుంటారు. ఏమండి, అవసరమైనటువంటి దానినే మనము కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు మనం సమాజంలో ఉన్నాము అంటే ఆ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా నీవు దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఏ విషయంలోనైతే మనం లోపంగా ఉన్నామో ఆ విషయాన్ని మనం సరిచేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక స్పష్టత లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతాం చెప్పండి? ఎన్నాళ్ళు సాగిపోతాం? ఎందుకు అసమ్మతి వస్తుందో తెలుసా? ఎందుకు నెమ్మది లేకుండా అవుతున్నావు తెలుసా? ఎందుకు నీకున్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు నీకు అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశాలు నీలో నెరవేర్చకపోవటాన్ని బట్టి నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. అశాంతి ఏలుబడి చేస్తుంది. నెమ్మది లేకుండా జీవితాన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఎదుటి మనిషికి హాని చేయకుండా బ్రతికిన వాడే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు రివెంజ్ అంటున్నాను కదా, షార్ట్ వీడియో కూడా వచ్చినట్టుంది. ఏమండి, రివెంజ్లు తీర్చుకోవాలి అంటే ఏ రేంజ్లోకైనా వెళ్ళొచ్చు. చాలామంది బెదిరెత్తా ఉంటారు, అదిరెత్తా ఉంటారు, ధూమ్ధాం చేస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని టార్గెట్ చేస్తారు తెలుసా? మనల్ని టార్గెట్ చేస్తారు.
టార్గెట్ నిన్ను చేసేవాడు కూడా ఇంకొకడు ఉంటాడు అన్న సంగతి గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎవరు ఏమి టార్గెట్ చేసినా ఎవరు ఏమీ చేయలేరు. అలా అని చెప్పి మనము వాళ్ళ మీద కక్ష సాధించడానికి మనకు దారులు ఏ స్థాయికి తగ్గ వాళ్ళకి, ఏ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుకి ఉంటుంది ప్రియులారా. అయితే మన గాలి ఒకే గాలి ఉండాలి. ఇస్తుంది ఆత్మగాలి, ఏది ఆదరణకర్త గాలే వేసాలి. కొట్టు చపర్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడిన ఆయన ఇంకొక గాలి వీసి వెళ్ళిపోయాడు అనమాట. ఏమండి, మనకు గాలి ఒకటే గాలి ఉండాలా, ఆత్మ గాలి. ఆయన గాలి ప్రభావం అట వారందరినీ వచ్చి కమ్ముకొనినప్పుడట దేవుని ఆత్మ చేత ఏమండి అభిషేకించబడిన వారే ప్రపంచానికే చరిత్ర సృష్టించారు. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ప్రపంచం అంత ఎత్తుకు మనం ఎదగలేకపోయినా పరలోకానికి వెళ్ళేటువంటి ఆధిక్యతను మనకి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని మించినటువంటి గొప్ప ఉన్నతమైన కృపలో దేవుడు మనల్ని ఉంచాడు ప్రియులారా. ఎందుకంటే నీకున్న సహోదర ప్రేమను నువ్వు గట్టిగా పట్టుకోవాలా. అవసరాలు తీరిపోయిన తర్వాత ఏమండి చాలామంది మర్చిపోతారు. మేలు పొందిన తర్వాత ఆ వ్యక్తుల్ని జ్ఞాపకం ఉంచుకోరు ప్రియులారా. ఎందుకంటే ఆ కోవలో మనము అనుభవిస్తూ ఉన్నాం. ఎంతోమందికి మేలు చేసి కీడు అనుభవించాం. దావీదు అంతటి మహానుభావుడే అంటాడు, నేను ప్రేమను విత్తితే నాకు ఎందుకని మరలా దేశమే వస్తూ ఉంది. నేను నోరు తెరిస్తేనే ఏమండి నా నోటి మీద కొట్టినట్టుగా సమాధానము వస్తూ ఉంది. అంటే అతనిలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ఇలా జరిగిద్ది అంటారు మీరు. బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా, అతడు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ అలా ఉన్నాయి. అయితే చివరికి ఏం కోసుకున్నాడు, ఏది విత్తితే అదే కోసుకుంటా. అయితే తన అనుభవం అని చెప్పాడు అనమాట. అయ్యో నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా నేను వెళుతున్నాను. అయితే వెళ్ళినటువంటి మన జీవితంలో ఒక దినాన అతిశయ కారణంగా నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అన్నల చేత ద్వేషించబడిన, అధికారుల చేత ద్వేషించబడిన, ఏమండి ప్రేమకు వంచన చేయబడినటువంటి సమయంలో ద్వేషించబడిన, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని, అట్టడుగున పడినటువంటి వ్యక్తిని అధికారంలో ఉంచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనకు ఉన్న ఎగ్జాంపుల్ యోసేపు జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎంతమందో మేలు పొందాము. జీవితంలో మిమ్మల్ని మర్చిపోం, మిమ్మల్ని విడిచిపెట్టమంటారు. ఏమండి, ఇక అసలు మీతోనే మా ప్రయాణం అంటారు. అలా వేల మంది అండి. ఏళ్ల మీద కాదు లెక్కేసుకునేది, ఏళ్ల మీద కొంతమందినే వేస్తాం. వందల మందిని ఏమండి గుర్తుపెట్టుకుంటాం, కానీ వేల మందిని. కానీ యేసయ్య గారు ఒక మాట చెప్పారు, కీడు చేసిన వారిని మర్చిపోవాలా, మేలు చేసిన వారిని గుర్తుంచుకోండి. కీడు చేసిన వారిని గుర్తుంచుకుంటే వారిని ద్వేషిస్తాము, వారి మీద కక్ష సాధిస్తాము. దానివల్ల మనకేమీ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే మేలు చేసిన వారిని మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఎందుకంటే నీ సహోదరుని ఎడల నువ్వు చూపించేటువంటి సహోదర ప్రేమనట గట్టిగా పట్టుకోవాలంటండి. ప్రేమగా ఉంటే చెడగొట్టేదానికి ఎంతోమంది ఉంటారు. అందుకే ప్రేమ అనేటువంటి పదం ఒక్కటే కానీ దానికి ఉన్న అనుభవాలు చాలా ఉంటాయి. ఏ ప్రేమ అనేటువంటిది మనం గుర్తుపట్టుకోగలగాల. ఏమండి, సహోదర ప్రేమనంట గట్టిగా పట్టుకోవాలంట. నీకు కలిగినటువంటి సహోదర ప్రేమ. ఎందుకంటే నీ సహోదరుని కంటే ఏమండి ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారు మరెవరు లేరు.